పిన్ని వాళ్ళ కొడుకు చెప్పిండు కప్పో నిండా చెద్దరి ఘాటి అమ్ముతుంది అంత ఘాటు ఉందా డేంజర్ అసలు తీయద్దు అంటారు నాకు తీయద్దు ఇక మన అందరం చూడుర్రి అలా ఏం చేస్తుండా అని ఆ సెద్దరు గుంజుతుండు అవి వేడి నీళ్ళు ఇద్దరికైంది కదా. అరే గిన్నె కానీ మామిడికాయలు తెచ్చుడు అవసరం మరి మామిడాకులు గిన్నె గానం ఎందుకు తెచ్చిన వాళ్ళు తెమ్మన్నారు నేను రంజిత్ అన్నది ఏమన్నట్టు కరెక్టే గిన్నె గానం ఎందుకు తెచ్చినావు మరి ఒక సెట్ తెచ్చినట్టుంది మొత్తం సెట్ కాల్ చేసినావా పురాణం ప్రకారం ఏంటంటే ఇంటికి పచ్చదనం ఉంటే ఏ వైరస్ ఉన్నా వెళ్ళిపోతుంది అది యాపాకు పెట్టుకోవాలి యాపాకు అయినా ఏ ఆకైనా సరే మంచిగా కానీ ఈ మామిడి ఆకులు ఇది మొత్తం పెట్టు మరి ఇట్లా ఏంటిది ఎక్కడ పని అక్కడనే ఉంది గిడచ్చి కూర్చున్నావు కాదు చలి పెట్టకపోతే ఏం చెప్తుంది కానీ పని చేసుకోవాలి కదా కడుపు ఎందుకు నొత్తది చెప్పు కరెక్ట్ టైంకి తినాలి ఇప్పుడు టైం అవుతుంది కదా ఏదైనా ఒకటి చేసుకోవాలి అటుకులా ఉప్మానా నేను అదే చెప్తున్నా కదా నీకు ఇష్టమైంది ఫస్ట్ ఉప్మాను అటుకులు ఏదో ఒకటి చేసుకుంటే తినాలి మరి చెప్పాలి కదా నువ్వు వీడికి వచ్చి రోడ్డు మీద కూర్చుంటే నేను ఏడికిందో అనుకుంటున్నా ఆడు చూడు ఆడేటైతే పోతుండవు తెస్తావేమో కాదు చెప్తే తెస్తారు గని చెప్పిన గని బయటకి ఏంటి కానీ ఏమో ఇక తెస్తాడో తేడో పైసలు లేవు అది నా అన్నాడు ఇంకా నువ్వు స్నానంకి అయినావు కదా ఇట్లా ఊకి ఇట్లా అంటే ఎట్లుంటది నవ్వి కడుపు నొత్తుంది అదే అది కాదు బావా వస్తేనే నొత్తుందని చెప్తారు కానీ ఇస్తారు చెప్తారు సరే ఇంటికడ కూర్చోపో మరి నాడు ఏం కాదు ఏం కాలే ఏ దేవుని దగ్గరికైనా సరే బండి మాత్రం ఖచ్చితంగా అడుగుతారు ఇదేమో మాకు తెలిసిన వాళ్ళ బండి మేము ముగ్గురం కదా అమ్మ వాళ్ళు మేము రంజిత్ గనోళ్ళు ఈ బండి మీద వస్తారు నేనేమో స్కూటీ మీద వస్తా అమ్మోళ్ళు ఈ బండి మీద వస్తారు లేకపోతే తిరమర మార్చుకుంటాం అయ్యో ఈ గుండు దొక్కితే నాకు భయం పడుతుంది సైకిల్ మీద పోతున్నాం నవ్యకు టిఫిన్ కావాలంట నాన్న బండి తీసుకుపోయింది కదా అందుకే ఇగో ఇట్లా సైకిల్ మీద పోతున్నాం ఎలా ఉంటారు అయ్యో కొంచెం దొక్కిండు సైకిల్ మళ్ళీ నాకే ఇచ్చిండు నన్ను ఎక్కించుకుని దొక్కలేదు దీనికి అక్కకు ఆకలి అవుతుంది కళ్ళు తిరుగుతున్నాయి టిఫిన్ తీసుకపోదాం రాని సోపతికి తీసుకొస్తే ఇదేమంటుండంటే నాకు కూడా టిఫిన్ కావాలి బావా అంటుండు ఇక్కడ ఒక జోక్ జరిగింది ఏంటి చెప్పన్నా ఒక పిల్ల ఇట్లా పోయింది అయితే సంతు బడికత్తలేవా అన్నది అంటే అత్తలేను ఊరిపోతున్నా అని చెప్పిండు అయితే చేతిలా క్లిప్ చూసింది నీకు ఎంటికలే లేవు అది అవసరమా అంటుంది అది నా క్లిప్ పాప మా అంది అనుకున్నది మా శ్రీనాథ్ ఏమన్నాడో తెలుసా నేను సైకిల్ దొక్కుతున్నా కదా బాబా సీట్ మంచి లేదు కదా అన్నాడు సీట్ పెట్టరా సీట్ మంచి లేదు కదా దొక్కేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా కొత్త సీట్ ఏపీ బాబా అన్నాడు సరే అడిగిన దానికంటే ఏంటిది మన దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చినాక వేపిస్తా సరేనా ఇగో టిఫిన్ తెచ్చిన లేవు మీ తమ్మునికి ఒకటి ఆడ సోబతికి రారా అంటే నాకు కూడా టిఫిన్ కావాలన్నాడు సరే తిను టక తిను ఆడత్తును ఇంకొక టిఫిన్ కూడా వదిలేసిర్రా ఇప్పుడు ఏం కాదు మనిషి ఒకటి తినొచ్చుగా సరే నీ ఇష్టం బయట ఏ దేవుళ్ళు మొక్కినా సరే ఇంట్లో దేవుళ్ళని మాత్రం పక్క మొక్కిపోవాలంటది మా అమ్మ అందుకే ఇక్కడ దేవుళ్ళకైతే పూజ చేస్తుంది అరే అన్నీ ఒకటేసారి దేవాలని ఏముంది కొన్ని తీసుకొస్తే ఏమవుతుంది కొన్ని తీసుకొస్తే అత్తమ్మ రెడీ కట్టేది ముందు ముద్దల కోసం పొడి కోసుకుని వద్దాం పొడి కోసుకుని వచ్చి మూటపొడి కోసం ఒకటి నల్ల కోసం ఒకటి పోవాలి ఒక్కొక్క దేవుణ్ణి ఫస్ట్ ముద్దల కోసం నుంచి మొదలు పెట్టాలి మూడు కోసం నుంచి కాదు మామయ్య అంత ప్రొద్దున ఎందుకు లేట్లా అసలు పొద్దున్న లేస్తేనే మంచిగా ఉంటుంది ఆడపిల్ల అన్నప్పుడు పొద్దున్న లేసి పని చేసుకొని స్నానం చేసి రెడీ ఉంటేనే చలి పెడుతుంది డేంజర్ గా
మనం దేవుని మొక్కులు పోతున్నాం కదా, దేవుని మొక్కినా మొక్కకున్నా పొద్దున లేవాలి. అలవాటు అనేది పొద్దున చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అంటే చలికి భయపడద్దు, చలికి భయపడితే జీవితంలో అన్నిటికి భయపడినట్టు ఉంటది. ఆ చలిని మనం భయపడేయాలి కానీ చలికి భయపడతారా? అందుకనే ఇక మామయ్య లేపిండి అనేసి ప్రొద్దునే లేచి స్నానం చేసినారు అడిగిన. ఏమేం సార్ మీకు ఇంత లేట్ అయింది? కిందికి రావాలి అప్పటి నుంచి. పైన సామాన్ అంతా చదివి బాబా, ఉప్పు కారం పసుపు బియ్యం అన్ని చెరిగి అంతా సెట్ చేసి ఇప్పుడు లాస్ట్ దానికి 10 గంటలు అంటే అన్ని కట్టినావా నూనె గిట్ల అని? అట్లా కాదు, మేకప్ వేసుకుని ఇవ్వదాకా అని చెప్పి రాదు, జస్ట్ క్రీమ్ పెట్టుకుంటాం అంతే. పువ్వులు ముందే తెంపి పెట్టారా? అట్లా అని కూడా చెప్పాడు. అది ఆగి పెట్టారు. అవును కొంచెం రేటు ఉంది. అరా నీకు అది రాకనే అత్తలేదు, రాకుండా అవసరమా? చేతి పోసుకుంటుందా? రాగి రాగి ఇట్లా అంతా అయిపోయాయి. ఇట్లా మీ కంటే ఇట్లా కింది కంటే అదే షాప్ అవుతుంది. మొండ అయితే గిట్ట పోతాయి అనుకో కానీ రాకేముందని రాకేం కదా. మా అమ్మ ఎప్పుడైనా కానీ ఏ దేవుని కాడికి అయినా సరే కానీ అక్కడ శుభ్రం చేస్తుంది. శుభ్ర దేవునికి సేవ చేసుకుంటేనే మనకు మోక్షం. ఎంత సేవ చేస్తే అంత మోక్షం. చిన్న తల్లి జయ నాన్న నీకు మంచి అనిపిస్తుందా అందరితోటి కలిసి మొక్కుడు? సంతోషం. అందరితో కలిసి దేవుళ్ళ మొక్కలు కానీ పండుగల మొక్కలు కానీ పంచాంగం చేసుకోవడే కానీ అల్లున్నంత ఎంజాయ్ ఎల్లు ఉండదు. అవునవును, ప్రతి పండుగ మిస్ అయినాం. మిస్ అయినా కానీ ఆ దేవుళ్ళు చూసుకుంటే కానీ తెలుసు కదా దేవుళ్ళు. ఇట్లా పచ్చని కాదు దేవాలమ్మ గణేష్ గారు తీసుకొచ్చి ఇదేంటి అర్థం? ఒక్కటే దెబ్బ, నాన్న బలమే నాకు వచ్చింది. తాగమ్మా తాగు, తొందర తాగమ్మా. ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం. దేవుడా ఏ తప్పులను క్షమించుర్రి, అంత మంచిగా జరగాలి, దీవించుర్రి. ఇచ్చింది. ఏ దేవుని కాడికైనా కానీ మీ ఇద్దరు ఇట్నే కలిసి మొక్కలు, సరేనా? కోడేమో రంజిత్ గడు పోతుండు. నేనేమనుకుంటా అంటే నాన్నకు పని చెప్పొద్దని నేను అనుకుంటా, ఈడు నాకు పని చెప్పొద్దని ఈడు అనుకుంటాడు. నాన్న మెల్లవో చాడు తప్పండి పోండి. రంజిత్ నాడు. ఇక వాళ్ళ ఆ బండి మాది బండి, గణేష్ కూడా ఆటోకి వెళ్ళి పెట్రోల్ ఉంది జాగ్రత్త. నవ్వు ఎక్కున్నాడు ఎక్కుతావు మరి. అక్కడ కట్టలకు ఇబ్బంది అవుతుందని ఇక్కడనే ఏరుతున్నా. ఇక ఎన్ని జమ చేసిన చూడుర్రి. నవ్య సరిపోతాయా ఇంకా దింపాలనా? చాలుగా. సిలిండర్ ఉంది కదా, సిలిండర్ వాళ్ళు తీసుకొచ్చిర్రు, తీసుకురాలే ఆడికైనా చూద్దాం. తమ్ముడు ఇంకా రాలే రంజిత్ గారు? మీరు మాకంటే ముందు వెళ్ళిర్రు. కానీ బండి నాన్న అక్కడనే పండుండే మొత్తం గుడుగుడు 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 ఆవుకుంటా రేట్ గింట పెట్టని 20 వేలు వస్తుంది. నేను ఇంకా కట్టలు ఏరుకోరా వచ్చిన తెలుసా. టిఫిన్ తిన్న సాలక మళ్ళీ ఇవి తింటున్నావు. తింటున్నావు కాబట్టి నీ దగ్గరికి వెళ్ళి తీసుకున్నా.
ఇది మొత్తం మసాలా మొత్తం పోనిచ్చిర్రు. నువ్వే బావా నువ్వే. నేనే ఆ మూతలు ఏం లేదు కావచ్చు అని గట్టిగా తీసిన, మొత్తం కింద పడ్డది. ఇక మా అమ్మ చూస్తే తిడుతుందని వీళ్ళందరూ కవర్ చేస్తారు. మసాలా ఏదంటే వాళ్ళని గొడవ కావచ్చు. మసాలా మొత్తం పడేసి వీడియో చూసినాకేం కాదు, ఇప్పుడు తెలియదు. ఫస్ట్ అమ్మ కవర్ చేయరు. ఓకే అమ్మ, చింతపండు నానేమన్నావా? చాలు. అమ్మ ఎట్లా మసాలా ఏమో తెలియదు. ఒకళ్ళేమో కొడలి, ఒకళ్ళేమో కత్తి. ఇది దేవుని ప్రసాదం, అట్టి చేపల ఉపారం. అయ్యో ఎవ్వని ఈ ఆకులు అడిగిన మోతకాకులు, కానీ ఏం చేసింది ఇస్తారా గుట్టిచ్చింది. మళ్ళీ ఒకటి కాదు 2. అమ్మ చూసినావు అమ్మ, ఒకటి అడిగితే 2 గుట్టిచ్చింది. మంచి మనిషిగా. మేమందరం ఇక్కడ కూర్చున్నాం, ఏదో ఒక పని చేసుకుంటున్నాం. కానీ మా మామయ్య మా బామ్మడిది ఏం చెప్తారో చూడదు. ऑनलाइन हो या फिर ऑफलाइन हो, स्टिच्ड लहंगा मिलना काफ़ी मुश्किल होता है। भाई मैं आप लोगों के लिए लेके ఏం చేస్తారు ఇద్దరు దొంగలు? ఆకలి కాగా ఇవి కొనుక్కొని తింటారుగా. కూరగాయలు మొత్తం కోసిరా? మీ పని తీరిందా? దేవుని సామాన్ కూడా ముందటనే పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు కూరకు కూడా కోసిరా? మొత్తం అన్ని ఫినిష్ అయినాయి, మొక్కడానికి వెళ్తున్నాం అంతే. మరి దేవుంది అదైందా ప్రసాదం? అయింది, ప్రసాదం అయింది, కానీ దేవునికి కూర. ఈసారి పెద్ద బోనం ఎత్తింది మా అమ్మ, బాగా పెద్ద ఉంది ఆ బోనం. అదంతా జూమ్ చేస్తే అంత పెద్దగా కనబడుతుంది. చిన్న బోనమే. చిన్నదైనా పెద్దదైనా బోనమే. అమ్మ ఇక్కడనేనా? బయట పెట్టుడానా లోపల పెట్టుడు కదా? ఇక్కడనే పెట్టుడా కానీ నాడు. తల్లి మోహన్ రావు పెట్టుకోవచ్చమ్మా తల్లి. లూకెత్తరావు దగ్గర కాను, తొక్కుట్లో ఉండద్దు. అదే కవర్కు పొక్క పడ్డది, అన్ని వేరే. నల్లవోచమ్మ తల్లికి అరటి పండ్లు కూడా ఉందా? ఎప్పుడు కొట్టినా ఒకటి దెబ్బ కలుగుతుంది. ఏంటి ఏమైంది ఇవరకు కట్ట పట్టుకుని తిరిగి నువ్వు? కుక్కలు వచ్చినాయనా? నీళ్ళు పెట్టేందుకు లేట్ అవుతుంది అని చెప్పేసి అట్నే వీకెత్తున్నావు నాన్న. ఇంతవరకు ఎప్పుడు తీయలే, ఒకసారి ట్రై చేయాలి. ఒక కోడి ఖరాబ్ అయినా సరే ఏటి వేసి మళ్ళీ అండుకొని తింటాం. ఇక్కడ చికెన్ కోయంగా కుక్కలు బాగా వస్తున్నాయి అని చెప్పేసి మామయ్య కట్ట పట్టుకుని వచ్చిండు. నవ్య మీ ఇద్దరు కూర